మీలాంటి మీడియా మిత్రులు అడిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లని వసూలు చేసి దాంట్లోంచి పథకాలు ఇస్తామని అన్నారు. కక్కిస్తామనే పదం కూడా వాడింది. 8,500 కోట్లు ఎందుకు? 1,00,000 కోట్ల ప్రాజెక్టులో నువ్వు సెలెక్టివ్గా 8,500 కోట్ల మీదనే ఎందుకు విచారణ చేయమంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ మానస పుత్రిక పేరిట ఆయన 1,00,000 కోట్లు దోసుకున్నటువంటి మిగతా పోర్షన్ కట్టిందంతా ఏ ఇండివిజువల్ సంస్థనైతే ఉన్నదో అదే సంస్థ రేపు రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక మూసీ రీజినవేషన్ ప్రాజెక్టు కూడా సేమ్ సంస్థ కాంట్రాక్టింగ్ ఏజెన్సీగా రిక్రూట్ అయింది. మొదటి టెండర్ 8,500 కోట్ల రూపాయలు అదే సంస్థకి ఇచ్చేందుకు మిగతా కాంట్రాక్టర్లని బెదిరించి విత్డ్రా చేయించింది. 1,00,000 కోట్ల దొంగతనం పెద్దదా, 8,500 కోట్ల దొంగతనం పెద్దదా? 1,00,000 కోట్ల మీద సిబిఐ విచారణ చేస్తే అందరూ దోషులు బయటకు వస్తారు కదా. ఎందుకు మీరు సెలెక్టివ్గా 8,500 కోట్లు అనే పదమే ఎందుకు వాడుతున్నారు? లేదా మేడిగడ్డ అన్నారం సుందిల్లానే ఎందుకు వాడుతున్నారు? ఫస్ట్ పంచాయతీ ఏంటంటే ఇలా తెలంగాణకు నీళ్ళు ఇయ్యండ్రి, వాడు కట్టిండా, వాడు మింగిండా, నువ్వు దోసినవా, నువ్వు 2.5 ఏళ్ళు ఎందుకు టైంపాస్ చేసినావు అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎత్తొచ్చు అని కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడుతుండ్రు. తిరుపతికి పోతే నెత్తన్న మనది ఉండాలి, కత్తన్న మనది ఉండాలి. 2 లేని రిటైర్డ్ ఇంజనీర్లు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. నీళ్ళు ఎత్తురు ఈయనరే అంటున్నారు. రేపు ఏమన్నా అయిందనుకోండి, రేపు నీళ్ళు నింపిన తర్వాత తెలంగాణ సమాజాన్ని తరఫున మేము అడుగుతుంది ఒకటే ఒక ప్రశ్న. వాడు 1,00,000 కోట్లు తిన్నాడు కాబట్టి నేను 1,00,000 కోట్లు తింటానని ఆలోచనని మేము ఎప్పుడు సమర్థించదలుచుకోలే. మా ప్రశ్న ఏంటంటే ఆయన ఎందుకు కట్టిండు, నువ్వు ఎందుకు 3 ఏళ్ళు నిద్రపోయినావు అనేది మా ప్రశ్న. ఇలా నీళ్లు కావాలి, ఎల్లినీన వచ్చింది, మాకు నీళ్ళు ఇన్ని అంటున్నాం. కేసీఆర్ నా బుంగల దొక్కుతావా, నిన్ను ఇంకొక దగ్గర దొక్కాలన్నా ప్రజలు ఆలోచిస్తారు. ఫస్ట్ నీళ్ళు ఇయ్యండి అని అడుగుతున్నాం మేము. ఇద్దరు కూర్చొని, పొట్టోడు పొడుగోడు ఇద్దరు కూర్చొని, ఇద్దరు చదువుకున్నది గాడిదలు కాసే చదువుడే, ఎవడు ఇంజనీర్ కాదు. ఇద్దరు కూర్చొని, ఆ పొట్టోడు ఈ పొడుగోడు ఇద్దరు కూర్చొని ఫస్ట్ మాకు నీళ్ళు ఇయ్యండి అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. రైతుల నోట్లో ఎట్లాగో మట్టి కొట్టిండ్రు. ఇలా కనీసం హైదరాబాద్కి తాగే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు, ఎల్లంపల్లి శ్రీపాదకి ఎడికెళ్ళన్న నీళ్లు తెచ్చి నింపొస్తుందా? నువ్వు కట్టేటప్పుడు మా అనుమతి అడగలే, కేంద్ర ప్రభుత్వం అనుమతి. కట్టేటప్పుడు సిడబ్ల్యూసి పర్మిషన్ అడగలే. పైసలు ఖర్చు పెట్టేటప్పుడు కేంద్రాన్ని అడగలేదు. కట్టింది ఒకడు, కూల్చింది ఇంకోడు. అంత అయిపోయినాక వచ్చి ఇలా నువ్వు పంచాయతీ చెప్పని దాంట్లో కూడా ఒక పోర్షన్ మీద పంచాయతీ చెప్పమని అడగడం ఎంతవరకు న్యాయం అనేది అడుగుతున్నాం. మీరిద్దరూ కావాలని కొట్లాడుకొని, కావాలని జనాల ముందు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు నటిస్తున్నారు తప్ప నీళ్ళు ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? బేసికల్గా ఇది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. ఇంకా రైతాంగం ప్రశ్న కోసం వీళ్ళే పోయి పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నారు. నాకు బాధ అనిపించేది ఏంటంటే హరీష్ రావు గారే పోయి పాదయాత్రలు చేస్తున్నాడు నీళ్ళు ఇవ్వమని చెప్పి. కట్టింది మీరు, కూలగొట్టింది మీరు, ప్రజానికానికి నష్టం చేసింది మీరు, సమస్యను పరిష్కరించకుండా ఇలా ఎన్డీఎస్ఏ అని చెప్పండి అంటున్నారు. ఎన్డీఎస్ఏ కంటే ముందు అదే హరీష్ రావు గారు చెప్పాల్సింది, లేదా టీఆర్ఎస్ నాయకులు చెప్పాల్సింది. ఎస్డిఎస్ఏ ఏమన్నా చెప్పిందా? ఎన్నడైనా ఎస్డిఎస్ఏ తోటి మీరు ఒక నివేదిక తెప్పించుకున్నారా? తెప్పించుకుంటే ఎస్డిఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? ఆయన తప్పు చేసిండ, నువ్వు తప్పు చేసిండని ఆయన ఇద్దరు చెప్తూ ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టకండి, తాగునీళ్ళ కష్టం తీసుకురాకండి, ఎన్టీపీసీకి నీళ్ళు ఆపకండి, రేపు కరెంటు బంద్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకురాకండి. ఇది బూతుల పురాణం, బూతుల పంచాయతీ కాదు. ఇది తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి మౌలికమైన ప్రశ్న. నీళ్ళు ఇస్తారా సస్తారా అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు మీకు స్పష్టమైన ఒకటి చెప్తున్నారు, ఎన్డీఏసీ రిపోర్ట్ ఆధారంగా నేను గేట్లు ఎక్కట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు. బీజేపీ ఎంపీలు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఎన్డీఏసీ దగ్గరికి సర్టిఫికెట్ ఇప్పించండి అని చెప్తున్నాడు. ఎన్డీఎస్ఏ విల్ నాట్ గివ్ ద సర్టిఫికెట్. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన ప్లాన్ ప్రకారం మీరు ప్రాజెక్టు కట్టలేదు కాబట్టి ఎన్డీఎస్ఏ సర్టిఫికెట్ ఇవ్వదు. ఎన్డీఎస్ఏ పేరు మీద బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయకు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత కవిత్వాన్ని వాడుకున్న తప్ప ఎన్డీఎస్ఏ అనుమతులతోటి కట్టలేదని క్లియర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉంది. ఎన్డీఎస్ఏ మిత్రుడు కాపాడదామని చూస్తున్నట్టున్నాడు. ఎన్డీఎస్ఏ పర్మిషన్లు ఇవ్వకున్నా రిపేర్లు చేయమని 3 సంవత్సరాల కింద చెప్పింది. ఎందుకు చెయ్యలేదు? 3 ఏళ్ల నుంచి నిద్రపోతున్నాడా మీ ముఖ్యమంత్రి? మీ కరప్ట్ ముఖ్యమంత్రి 3 ఏళ్ల నుంచి నిద్రపోతున్నాడా? రిపేర్లు చేయమని చెప్పింది ఎన్డీఎస్ఏ. అవుట్ ఆఫ్
నేషనల్ ప్రాపర్టీ కాబట్టి 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము పెట్టిండ్రు కాబట్టి వాళ్ళు వచ్చి రిపేర్లు చేసుకోండి అయ్యా అని 3 సంవత్సరాల కింద చెప్తే రేవంత్ నిద్రపోతున్నాడా? అది వచ్చింది ఆన్సర్ నీకు? రిపేర్లు చేయకుండా అయినా సరే నీళ్ళు ఇచ్చేయమని అంటారా? అంటే ఓకే ఎన్డీఏ ఇప్పుడు నేను ఆన్సర్ ఇచ్చినట్టు నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు మీ మొత్తం వెనకాల ఉన్న వాళ్ళందరూ ఫీల్ అవుతారు. వద్దు. సింపుల్గా నీకు క్యాన్సర్ వచ్చింది అంటే ఎంటైర్ బాడీ స్కానింగ్ అవసరం. సిబిఐ ఎంక్వైరీ మొత్తం కాళేశ్వరం మీద ఇవ్వండి. అది పుట్టి 3 బ్యారేజీలు ఇస్తే పర్పస్ సర్వ్ కాకపోవచ్చు. ఎంటైర్ కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీకి రాయి. ఎందుకు రాస్తలేవు? రాహుల్ గాంధీ వాటా ఎంత? నువ్వు 3 సంవత్సరాల రైతులు తెలంగాణ ప్రజల డ్రింకింగ్ వాటర్ పర్పస్కి నువ్వు 3 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నావా? రిపేర్లు ఎందుకు చేయలేదు? థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు అందరికీ. నా ఉంచు చల్. కాక ఏదో అన్న నీటి మీద మాట్లాడకుండా పోతుర్రు అంటే మాట్లాడకుండా. ఒక్క నిమిషం అక్క అక్క మీరు కూర్చోరు, నేను మాట్లాడు. మీరు కూర్చోరు, నేను మాట్లాడు. దాన్న శిరీష్ అన్న ముందుకు రా. ఏనా డోర్ వేసారు అన్న, డోర్ వేసారా ప్లీజ్? కూర్చోండి. ఎందుకు సార్ విద్యార్థులకు మీ ప్రభుత్వానికి అంత 4 రోజులుగా పార్లమెంట్ జరగకపోయినా ప్రధాని వివరణ ఇచ్చుకున్నా ఈ మంత్రి రాజీనామా చేయకుండా ఇంకా ఈ ఉద్రిక్తతలు ఆందోళన కొనసాగించేలా వ్యవహరిస్తుంది? ఎందుకు కాపాడుతున్నారు మంత్రులు అనేది పాయింట్. సో మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నీట్ పరీక్షా పేపర్కి సంబంధించి ఒకరిద్దరు వ్యక్తులు చేసినటువంటి కొన్ని పేపర్ల దొంగతనం, అది లీక్ కాలేదు. కొంతమంది తమ వ్యక్తిగత స్వార్థానికి చేసినటువంటి కొన్ని పేపర్లు దొంగతనం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి సంస్థలకి లాభం చేకూర్చాలనే ప్రయత్నం చేశారు తప్ప పేపర్ లీక్ అయి టీవీలలోనో పేపర్లలోనో సోషల్ మీడియాలో రాలేదు. ఒకరు ఇద్దరు వ్యక్తులు లేదా ఒక 10 మంది వ్యక్తులు తమ కుటుంబాలకో తమ ఇన్స్టిట్యూషన్కో సంబంధించినటువంటి వాళ్ళ కోసం 1-2 చోట్ల పేపర్ల దొంగతనం జరిగింది. దాని మీద ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 17 మంది రకరకాలైనటువంటి వ్యక్తులు ఇంక్లూడింగ్ ప్రొఫెసర్లతో సహా అరెస్ట్ అయినారు. తర్వాత భారత ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని నీట్ పేపర్ని రద్దు చేసింది. మళ్ళీ నీట్ పరీక్ష అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చింది, ర్యాంకులు కూడా ఇవ్వబడ్డాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ధర్నా అయిందన్న వారం రోజులు లేట్ అవుతుంది. రొటీన్ ప్రాసెస్ ప్రకారం జరగాల్సినటువంటి అడ్మిషన్ ప్రక్రియలో 7 నుంచి 15 రోజులు కొన్ని యూనివర్సిటీల ప్రాంతాల లోపల లేట్ అవుతుంది. నీట్ పేపర్ని ఒకడు దొంగతనం చేసినా, ఇద్దరు దొంగతనం చేసినా లీక్ కాలే. దొంగతనం జరిగింది, దొంగతనం చేసిన వాళ్ళు అరెస్ట్ అయినరు, ఇంకా లోపలనే ఉన్నారు. ఆ పేపర్ని రద్దు చేసినాం, కొత్తగా పరీక్ష పెట్టినాం, రిజల్ట్ ఇచ్చినాం, స్టిపులేటెడ్ టైం లోపల ర్యాంకులు ఇచ్చినాం. నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ సంతోషంగా ఉన్నారు. ఇలా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరన్నా ధర్నాలు ఉంటే చెప్పుండ్రి. రాజు బలవంతుడైనప్పుడు, చాణక్యుడు చెప్తాడు, రాజు బలవంతుడైనప్పుడు దేశంలో వ్యవస్థలో ఉన్నటువంటి దొంగలందరూ ఒక తాటి మీదకి వస్తారు. జంతర్ మంతర్ కాడ నీట్ పరీక్ష కోసం చర్చ జరిగితే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎట్లా మాట్లాడుతున్నాడు? వాడు స్టూడెంట్ ఎట్లయితాడు? ఖలిస్తాన్ జిందాబాద్ అనటానికి నీట్ పరీక్షకి ఏం సంబంధం ఉంది? మేము విద్యార్థుల్ని గౌరవిస్తాం, విద్యార్థులే మా శక్తి, యువతనే ఈ దేశ శక్తిని పార్లమెంటు సాక్షిగా దగ్గర నుంచి మొదలుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని వేదికల మీద భారత యువశక్తి గురించి మాట్లాడింది నరేంద్ర మోడీ గారు. 58 ఏళ్ళ యువకుల గురించి మేము మాట్లాడలేము, 58 ఏళ్ళ మేము యువకులు అనుకుంటలేము.
50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మేము విద్యార్థులమని వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుర్రు. ఆర్ఎస్సీ వాళ్ళు, పీడిఎస్సీ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఆర్టికల్ 370 వాళ్ళు, ఉమర్ ఖలీద్ వాళ్ళు, తుకుడే గ్యాంగులు, ఈ దేశ భద్రతని వ్యతిరేకించేటోళ్ళంతా వెస్ట్ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి గెలుపుని, భారతీయ జనతా పార్టీని ఆస్వాదిస్తున్నటువంటి దేశ ప్రజల మనసుని ఖరాబు చేసేందుకు మొదలుపెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కాక్రోచులు లేరు, విద్యార్థులు లేరు. సంఘ విద్రోహ శక్తుల్ని ఆ బ్యానర్ కిందికి తీసుకొచ్చి ఇక్కడ ధర్నా పేరిట భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నేపాల్ కర్తే హంలో ఎవడరా నువ్వు నేపాల్ చేసేందుకు? నేపాల్కి నీటికి ఏం సంబంధం ఉంది? ఇట్లా మీ బయటలే కనబడతా ఉన్నాయి కదా నేపాల్ చేస్తామనేది. ఒక్కొక్క కానిస్టేబుల్ని కిందేసి తొక్కుతూ ఉన్నారు కదా విద్యార్థులు చేసేది. వాళ్ళని విద్యార్థులుగా మమ్మల్ని ట్రీట్ చేయమంటారా? ఏమడుగుతా ఉన్నారు? ఎస్, నీటిలో కొన్ని దొంగతనాలు జరిగినాయి, 17 మంది జైల్లో ఉన్నారు, విచారణ జరుగుతుంది, శిక్షలు కూడా పడతాయి వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి. అంటే మంత్రికి నైతిక బాధ్యత లేదా? రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? సో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటిదాకా రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పేపర్ లీక్ అవుడు, గ్యాస్ లీక్ అవుడు, కట్టిన బంగ్లాలు కూలిపోవుడు, ఇట్లా రకరకాలైనటువంటి సంఘటనలు 1947 నుంచి ఈ రోజు దాకా జరిగినాయన్ని బాధ్యత వహించి ఏ ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు రాజీనామా చేసిండ్రు? మేము దాన్ని పార్లమెంట్ వేదికగా చర్చించేందుకు రమ్మంటున్నాం. చర్చకు రమ్మంటే రాహుల్ గాంధీ పారిపోతున్నాడు, బయట లొల్లి పెడతా అంటున్నాడు రోడ్ల మీద. నీ దగ్గర గణాంకాలు ఉంటే నువ్వు వచ్చి ఫ్లోర్లో నీకు మైక్ ఇస్తాం, చర్చ స్టార్ట్ చేయంటున్నాం. మీరు నీటిపై చర్చ జరగాలన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేసినాక చర్చ ఏముంటుంది? ఇంకా మీరు చర్చను ప్రారంభించి చర్చలో మా తప్పుల్ని ఎత్తి చూపుండ్రి. వెన్ వీ కెనాట్ డిఫెండ్ అవర్ సెల్ఫ్, అప్పుడు మీరు మా రాజీనామా అడుగుండ్రి. మేము చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే దెన్ డెఫినెట్లీ వీ విల్ క్విట్ అవర్ జాబ్స్. మేము ఫెయిల్ అయిన రోజు మేము తప్పకుండా క్విట్ అవుతాం. అయోధ్యలో దేవాలయం ఎవరు విద్యార్థులు లేరు, మిగతా శిక్షలంతా ఉన్నాయంటారు. మన లాఠీ చార్జ్లో విద్యార్థులకు ఎవరికి గాయాలు జరగలేదంటారు. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన ఆయన వచ్చి పిహెచ్డీ చేస్తున్నాను, నేను జేఎన్యూ విద్యార్థిని, నేను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అని క్లెయిమ్ చేసుకుంటే ఐ కెనాట్ బ్లేమ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. మీరు మాట్లాడుతుంది నీట్ గురించి మాట్లాడుతున్నారు, నీట్ వల్ల నష్టపోయిన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. అందులో నీట్ ఎగ్జామ్ రాసిన ఒక్క విద్యార్థి ఆ ధర్నాలు ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయండి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా మీద తెల్ల బట్టలు వేసుకున్నామని చెప్పి మీరు బురద జల్లుతున్నటువంటి వ్యక్తుల్ని వచ్చి నీ దగ్గర ఉన్న నీట్ ఏంది, నీ ప్రశ్న ఏంది, చర్చ జరిపేందుకు రమ్మంటున్నాం తప్ప మేము తప్పు చేసినామని ఎక్కడ చెప్తలేదు. తప్పు చేసిన వాళ్ళని మేము ఏ రోజు క్షమించలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి స్లోగన్ ఒకటే, మై నై కావుంగా కిసీకు బి నై కానేదేంగా. ఇంతకంటే గొప్పగా ఏం చెప్తారు? ఇంకా ఏమంటారు? మీరు వాడుతున్న పదాల పట్ల మేము అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. పేపర్ లీక్ వేరు. లీక్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరికీ దొరకాలి పేపర్ దొరికింది, ఎవడో ఒకటి దొంగతనం చేసి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చుకున్నాడు, అది దొంగతనం అంటారు. దొంగతనం వేరు, లీక్ వేరన్న. లీక్ అంటే అందరు సోషల్ మీడియాలో అందరికి వచ్చేసేయాలి. ఎవరికి వచ్చిందన్న నీట్ పేపర్? ఒకరి తర్వాత ఒకరు అడుగురు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎవ్రీబడి. దొంగతనం జరిగింది కాబట్టి రద్దు చేసినాము అంటున్నాము. కొద్దిమంది ఆ దొంగతనం వల్ల వినాలి ఒక్క నిమిషం. దొంగతనం వల్ల ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు, ఒక ప్రొఫెసర్కి సంబంధించిన వాళ్ళు కొద్దిమందికి బెనిఫిట్ అయింది కాబట్టి, మిగతా విద్యార్థులకి నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆ దొంగతనాన్ని అరికట్టాలనే ఉద్దేశం కొద్దీ లీక్కి దొంగతనానికి మధ్యన తేడా గమనించమనేది నేను మీకు చేస్తున్న అప్పీల్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేదని ఏబీవీపీ విద్యార్థులు అసెంబ్లీని ముట్టడిస్తామని వచ్చిర్రు. ఒక్కసారి మన మీడియా మిత్రులను అడిగి హైదరాబాద్ విజువల్స్ తీసుకోండి. ఏంది ముద్దు పెట్టుకొని ఎత్తుకపోతారా అన్న?
అసెంబ్లీ గేట్లు దుంకుతామని వచ్చిన విద్యార్థుల పట్ల పోలీసు అట్లా ఎట్లా ప్రవర్తించారో ఒక్కసారి తెలుగు మీడియా ఛానల్స్ అన్ని వెనుకకు పోయి చూడుండ్రి. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామంటే కూడా రావద్దు బాబు అని దొరకపోతారా? లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటామని భద్రత అంశాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు పోలీస్ తన డ్యూటీని తను చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఒక రాష్ట్రంలో ఆందోళన జరుగుతుంది, ఆందోళన అంచడం ఎట్లా అనేది ఆ రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దాన్ని విద్యార్థులను అంచివేసిరు. మీ జర్నలిస్టులు పోతే కూడా లాఠీ చార్జ్ అయింది చాలాసార్లు తెలంగాణ అసెంబ్లీ దగ్గర. పాత ప్రభుత్వంలో అయింది, కొత్త ప్రభుత్వంలో కూడా అయింది. గవర్నర్ బంగ్లా కోసం దరఖాస్తు ఇస్తామంటే రానిస్తారు, గోడ దుంకుతాం విధ్వంసం చేస్తామంటే అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఎక్కడ కూడా అణిచివేయలేదు. పోలీసు వాళ్ళని కొట్టినప్పుడు, పోలీసు వాహనాలని ధ్వంసం చేసినప్పుడు, మీడియా మిత్రుల్ని వెంటబడి కార్లలో కూర్చుంటే కార్లను పగలగొట్టి కొట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని హింసించాలని కొట్టాలనేది భారత ప్రభుత్వం కానీ భారత పోలీసుల ఉద్దేశం కానీ కాదు. మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకులు జరిగాయని చెప్పి ఒక లింక్ ఇచ్చింది. మరి ఆ పేపర్ లీకులు జరిగినప్పుడు బీజేపీ ఏం చేసింది మరి? అప్పుడు ఎప్పుడు పేపర్ లీక్ జరిగినా పాలక పక్షం చేసినటువంటి తప్పుని అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఎండగడుతుంది. ఆ రోజు మేము పాలకపక్షంగా ఉండుంటే మేము ఎంక్వైరీకి ఆదేశించినాం. కాంగ్రెస్ కనీసం అది కూడా చేయలేదనేది మీరు అర్థం చేసుకోవాలి. అది నడ్డా గారు ఇచ్చినటువంటి లిస్ట్ సారాంశం. దేర్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్. ఎంపిక అయినటువంటి లీడర్లకి, ఎంపీలకి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ద ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ద లోక్ కళ్యాణ్ మార్గ్, ద ప్లాట్ఫామ్ ఈజ్ పార్లమెంట్. అరే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వచ్చి పార్లమెంట్లో చర్చ ప్రారంభించు. మైక్ కట్ చేయకుండా ఏం మాట్లాడతావో ఇస్తాం అవకాశం. నీకు చాలాసార్లు ఎల్ఓపిగా నీకు మాట్లాడమని అవకాశం ఇస్తే యూ నెవర్ స్పోక్ ఆన్ ద సబ్జెక్ట్. ఓసారి శివుడు అంటే, ఓసారి మహాభారతం అంటే, ఓసారి ఇంకోసారి అంటే, ఓసారి కుస్తీ పోటీల గురించి మాట్లాడతావు. దిస్ ఈజ్ ద వే హౌ ద ఎల్ఓపి స్పీక్స్. మేము మైక్ ఇస్తాం, రమ్మంటున్నాం, చర్చ ప్రారంభించమంటున్నాం. నువ్వు కూడా అదే అడుగుతున్నావు కదా. చర్చ ప్రారంభించిన తర్వాత ఇఫ్ ద అలిగేషన్స్ లెవెల్డ్ అగెన్స్ట్ ద మినిస్టర్ ఆర్ హై, దెన్ ద గవర్నమెంట్ విల్ టేక్ ఏ డిసిషన్. చర్చ లేకుండా ఎట్లా సాగు చేస్తావు నువ్వు? ఈ దేశ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే, ఉరి శిక్ష వేసిన ముద్దాయిని కూడా ఉరి తీసే కంటే ముందు రోజు నీ చివరి కోరిక ఏంది అని అడుగుతుంది. అరే నువ్వు సాగు చేయాలంటున్నావు కదా, చెప్పు, కారణాలు చెప్పు. ఎల్ఓపి యూ కమ్ బిఫోర్ ద పార్లమెంట్ అండ్ స్పీక్. మాట్లాడి చెప్పు మేము చేసిన తప్పులేంది, అసలు నీకు లీకేజ్ అంటే ఏంది, దొంగతనం అంటే ఏంది, ఈ రెండింటి మధ్యలో ఏమైనా తేడా తెలిస్తే యూ ప్లీజ్ కమ్ టుమారో టు ద పార్లమెంట్ అండ్ అడ్రస్ ఆన్సర్ మై క్వశ్చన్ అట్లీస్ట్. అయోధ్యలో విరాళాల చోరీ జరిగితే చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు నైతిక బాధ్యత తీసుకోవట్లేదు? ఇక్కడ లీక్ కాలేదు కాబట్టి చేయట్లేదు. దొంగతనం వేరు, లీక్ వేరు. అక్కడ కూడా దొంగతనం జరిగింది కాబట్టి అరెస్టులు జరిగినాయి. మా ప్రభుత్వమే ఉంది, మేమే సిట్ వేసినాం, మేమే అరెస్ట్ చేసినాం. మీరు అంత ఆగమాగం కావాల్సిందేముంది? దొంగతనం జరిగితే దొంగతనం జరిగింది, దొంగ ఎవడో దొరకబట్టిన లోపలేసినాం. మీరేసిరా, కాంగ్రెస్ వాళ్ళు వేసిరా, సమాజ్వాదీ వాళ్ళు వేసిరా? మేమే వేసినాం. యోగి ఆదిత్యనాథ్ గారే సిట్ వేసిరు, విచారణ జరుగుతుంది. ఊరన్నాక అందరు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. మీ దాంట్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, మీ దాంట్లో కూడా చెడ్డోళ్ళు ఉంటారు. దానికి ఎవరేం చేస్తారన్నా? వ్యవస్థలో అన్ని రకాల వ్యక్తులు ఉంటేనే వ్యవస్థ అవుతుంది. వ్యవస్థను పట్టుకొని వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా అంటే అందరు ఉంటారు. తప్పు చేసిండు ఒకడు. అరే తిరుపతి పోతూ ఒక ఆయన మాలలుండి అలా దేవుని విగ్రహం ఎత్తుకొని పోయి పరిగెడుతున్నాడు. ఈజ్ ఇన్ మాల, మీదున్న కండువా తీసి దేవుని విగ్రహం మీద వేసుకొని ఎత్తుకొని పోతున్నాడు. సీసీటీవీలలో చూసి దొంగలు దొరకబట్టిర్రు. మరి నువ్వు భక్తునివే కదా, ఎట్లా ఎత్తుకపోయినావంటే? సో ఆయన బుద్ధి ఆ నిమిషం భగవద్గీతలో ఏం చెప్తాడంటే కర్మానుసారే బుద్ధి అని చెప్తాడు. అట్లుంది కర్మ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీ కర్మ, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల నడవాల్సిన కర్మ ఉన్నది కాబట్టి, వాళ్ళతోటి ఏం అయితలేదు కాబట్టి, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో పేరు వాళ్ళకి ఏడొస్తుందో, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినట్టు ఇంకో పార్టీ ఏడొస్తుందో అని భయపట్టి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ఈయన పోయి రోడ్ల మీద దొరుకుతున్నాడు. నథింగ్ మోర్ దెన్ దట్.